వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ డైరెక్షన్ చేయబోతున్నటువంటి ఎన్బికే 112 అంటే ఎన్బికే నటించబోతున్నటువంటి 112వ సినిమా సంక్రాంతి టార్గెట్ గా రూపొందబోతోంది అని చెప్పేసి ఇదివరకు మనం ఒక వీడియో చేసుకున్నాం. అయితే లేటెస్ట్ గా మనకి అందినటువంటి సమాచారం ప్రకారం, మన వీడియోకి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం ఇప్పుడు సన్నిహిత వర్గాల నుంచి, అంటే ఎన్బికే సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్, అది సంక్రాంతి టార్గెట్ సినిమా కాదు. ఎందుకంటే కొరటాల శివ అంత వేగవంతంగా షూట్ చేసేటువంటి డైరెక్టర్ కాదు. అందువల్ల అది సంక్రాంతికి వచ్చే అవకాశాలు లేవు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. పైగా మేలో ఫార్మల్ లాంచ్ ఉంటుంది, జూన్లో సెట్స్ మీదకి వెళతారు అనేది మొదట వినిపించినటువంటి మాట. కానీ ఇంకా ఫైనల్ స్క్రిప్ట్ అనేది లాక్ కాలేదు. ఇంకా దాని మీద వర్క్ జరుగుతుంది. ఫైనల్ స్క్రిప్ట్ మీద ఏదైతే బాలకృష్ణకి కొరటాల వినిపించాడో అది పూర్తి స్థాయి స్క్రిప్ట్ కాదు. ఐడియా చెప్పాడు, లైన్ చెప్పాడు. సో అది ఆయనకి నచ్చింది. సో ఫైనల్ స్క్రిప్ట్ కూడా పూర్తయిన తర్వాత అప్పుడు మళ్ళీ మరొకసారి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి బాలయ్య కొరటాలకి చెప్పినట్లుగా మనకి అందుతున్నటువంటి సమాచారం. సో అందుగురించే ఇప్పుడు ఆ ఫైనల్ స్క్రిప్ట్ వర్షన్ని రాసే పనిలో బిజీగా ఉన్నారు కొరటాల శివ, అతని రచయితల బృందం. సో దాన్ని బట్టి అంటే ఇప్పుడు తాజాగా మనకు అందుతున్నటువంటి ఏదైతే సమాచారం చెప్తున్నానో సోర్సెస్ ద్వారా, అది ఆగస్టులో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అట్లా మొత్తానికి జనవరి ఫిబ్రవరికి కూడా, అంటే 2027 జనవరి ఫిబ్రవరికి వరకు కూడా ఈ సినిమా షూటింగ్ జరిగే అవకాశం ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే ఇది 2027 సంక్రాంతి కాకుండా సమ్మర్ రిలీజ్, 2027 సమ్మర్ రిలీజ్ టార్గెట్ గా తయారవుతుంది అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే సమ్మర్ అనేది చాలా టైట్ గా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. 2027లో వారణాసి లాంటి సినిమా, స్పిరిట్ లాంటి సినిమా, అలాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఒకటి, డ్రాగన్ సినిమా, ఇవన్నీ కూడా సమ్మర్ ని టార్గెట్ కొనే, అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చేసి లేట్ సమ్మర్ అనుకోవాలి. అది జూన్ లో రాబోతున్నటువంటి సినిమా, జూన్ 11వ తేదీ. మరి ఇంత టైట్ గా మార్చిలో స్పిరిట్ ఉంది, ఏప్రిల్లో వారణాసి ఉంది, జూన్లో డ్రాగన్ ఉంది. మరి ఈ మధ్యలో మే 1 ఖాళీ ఉంది కాబట్టి ఆ మేలో ఏమన్నా ఈ సినిమాని తీసుకొస్తారా అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి విషయం, ఐపీఎల్ని చాలా మంది దాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అర్థమవుతా ఉంది. మరి ఏప్రిల్ అంటే మార్చి చివరిలోనే మామూలుగా అయితే ఐపీఎల్ అనేది సీజన్ మొదలవుతుంది, ఏప్రిల్ మొత్తం నడుస్తుంది, మే కూడా దాదాపు మే అంతా కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా సినిమాల మీద ఉంటుంది కాబట్టి అందుగురించే మేలో ఎవరో కూడా ఆ సినిమాలు రిలీజ్ చేయడానికి సాహసం చేయట్లేదు అనే మాట వినిపిస్తా ఉంది. మరి ఇప్పుడు సమ్మర్ టార్గెట్ ని పెట్టుకుంటే ఎప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తారు అనేటువంటి సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే బాలయ్య ఆ ఎన్బికే 111 సినిమాకి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ ని ఆయన ఆల్రెడీ కంప్లీట్ చేశారు. మొదట నయనతార అనుకున్నారు అందులో కథానాయికగా, కానీ ఆమె ప్లేస్ లో కాజల్ అగర్వాల్ వచ్చినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అధికారికంగా అయితే ఇంతవరకు ప్రకటించలేదు, కానీ అలాగే ఇంకొక హీరోయిన్ కూడా ఆ సినిమాలో స్కోప్ ఉందని చెప్తున్నారు. ఆమె ఎవరనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలయ్య దృష్టి అంతా కూడా ఆ ఎన్బికే 111 అనే సినిమా మీదే ఉంది. సో దాని తర్వాత ఆల్మోస్ట్ ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఈ ఎన్బికే 112 ఆ సినిమాని ఆయన ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇదివరకు నేను చెప్పాను ఈ సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోంది, బాలయ్య క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనేది. దాని గురించి మనకి సోర్సెస్ చెబుతున్నది కూడా అదే. మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అదే దాదాపు నిజమని చెప్పి తెలుస్తుంది. ఒక మెసేజ్ ఉన్నటువంటి, అండర్ కరెంట్ మెసేజ్ ఉన్నటువంటి సోషల్ డ్రామా, అది కూడా అత్యంత శక్తివంతమైనటువంటి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో బాలకృష్ణకు ఉంటుంది అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. సో ఆ క్యారెక్టర్ని
చాలా బలంగా తీర్చిదిద్దడం పైన, అలాగే క్యారెక్టర్ ఆ సినిమాలో ఎదుర్కొనేటువంటి కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో విలన్ తో కానివ్వండి, ఈవిల్ ఫోర్సెస్ తోటి, అవి కూడా చాలా బలంగా ఉంటాయి. సో తన మార్గంలో ఎదురైనటువంటి అడ్డంకుల్ని, ఆ దుష్ట శక్తుల్ని కథానాయకుడు ఎలా తొదముట్టించి తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని, ప్రజలకు ఉపయోగపడే పనిని ఎలా సాధిస్తాడు అనేది ఆ కథాంశంగా మనకు తెలుస్తోంది. సో ఇది మనకి విశ్వసనీయ వర్గాల నుంచి అందినటువంటి లేటెస్ట్ అప్డేటు. ఈ సినిమా సంక్రాంతి టార్గెట్ కాదు 2027. సో అంటే యాక్చువల్గా ఆయన అయితే సంక్రాంతికి అనుకున్నారు కానీ బాలయ్య, కానీ అప్పటికి వచ్చే అవకాశం లేదు. సమ్మర్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఏ నెలలో ఏ డేట్లో వస్తుంది అనేది రాబోయే రోజుల్లో, ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి తర్వాత మనం చెప్పుకుందాం. సో ఇది బాలయ్య కొరటాల శివ సినిమా సంబంధించినటువంటి అప్డేట్. మరిన్ని ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంతవరకు లెట్ us wait and see.